నేను ఒక ఆర్టికల్‌లో చదివాను. చిన్నపిల్లలు సంవత్సరం తర్వాత కొత్త టేస్ట్‌ని అలవాటు చేసుకోలేరంట. అంటే మనము ఏ బేసిక్ టేస్ట్‌ని వాళ్ళకి అలవాటు చేయాలి అన్నా 1 ఇయర్‌లోనే అన్నీ పెట్టేయాలి. అందుకే మా పిల్లలకి కరివేపాకు పొడి అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళకి 8థ్ మంత్. సో, ఇలాగ పొడి చేసి పెట్టుకున్నాను. ఆకు వేయలేం కదా! దానికోసం ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకుని వాటర్‌లో కడిగి తీసుకోవాలి. ఇది నాకైతే ఇంటి దగ్గర దొరికేసింది కాబట్టి వాటర్‌లో 5 నిమిషాలు ఉంచి కడిగేసి తీసుకున్నాను. ఒకవేళ మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్నది అయితే ఒక 10 నిమిషాలైనా ఉప్పు నీళ్ళలో నానబెట్టి అప్పుడు 2, 3 సార్లు మంచి నీళ్ళల్లో కడిగి తీసుకుంటే మంచిది. ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకునే దాంట్లో పెస్టిసైడ్ ఉండొచ్చు. మనం చేసేది పిల్లలకి కాబట్టి కొంచెం హైజీనిక్‌గా చేయడం మంచిది. కడిగేసుకున్న ఆకుని ఇలాంటి జల్లెడలాంటి బుట్టలేసుకొని నీరంతా పోయే వరకు ఉంచి పలచని బట్ట మీద ఆరబెట్టుకోవాలి. మీకున్న ఎండని బట్టి వాతావరణాన్ని బట్టి 2, 3 రోజులు పడుతుంది. ఆరిపోయిన ఆకుని రెమ్మలు తీసేసి ఆకుని సెపరేట్ చేసి కళాయిలో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎంత తేమ పోయినా సరే ఆకు కొంచెం చల్లగా ఉంటుంది కదా! మనం మిక్సీ పట్టినప్పుడు ఫైన్‌గా పౌడర్ అవ్వదు. సో, జస్ట్ కొంచెం ఆ క్రిస్పీనెస్ రావడానికి 2, 3 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆకుని చేతితో పట్టుకుంటే పౌడర్‌గా అయితే సరిపోతుంది. అలాంటి ఆకుని తీసేసి మిక్సీలో పట్టుకొని పౌడర్ చేసుకోవడమే. నేనైతే మా పిల్లలకి ఇప్పుడు 8థ్ మంత్ అని చెప్పాను కదా! చిన్న పిల్లలకి పెడుతున్నాను అనేసి ఆ మిక్సీ పట్టిన దాన్ని జల్లించుకున్నాను. సో, మెత్తని పొడిలా వస్తుంది. ఆ మెత్తని పొడిని ఒక చిటికెడు వండిన దాంట్లో ఒక చిటికెడు మాత్రమే వేస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్ద పిల్లలైనా సరే ఆకు డైరెక్ట్‌గా తినలేకపోతే వాళ్ళ కోసం ఒకసారి ఇది ట్రై చేయండి. ఈ టిప్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.